క్రిస్మస్ అనగానే మనకి మనకి ఎవరెవరు గుర్తుకొస్తారంటే మనకి జోసెఫ్, మేరీ, జీసస్, షెఫర్డ్స్ అండ్ దెన్ వైజ్ మెన్. దీస్ ఆల్ పీపుల్ ప్లే క్వైట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో వీళ్ళే కాకుండా దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ప్రాఫిటిక్ ఫ్యామిలీ ఇన్ ద బైబిల్. సో ప్రాఫిటిక్ ఫ్యామిలీ ఏంటంటే అండ్ వైఫ్ ఎలిజబెత్ అండ్ సన్ జాన్. సో ఈ ముగ్గురిని కలిపితే దెన్ విల్ కన్సిడర్ వాళ్ళని మనం ఏమనొచ్చు అంటే ప్రాఫిటిక్ ఫ్యామిలీ అని అనొచ్చు. ఎందుకంటే జకరియాని దేవుడు రిమెంబర్ చేసుకొని ఒక కవెనెంట్ ఇచ్చి తర్వాత దాని ద్వారా ఒక గ్రేస్ అనేది ఈ లోకానికి పరిచయం చేస్తాడనమాట త్రూ జాన్. సో ఈ ముగ్గురు, దట్ ఈస్ ద రీజన్ వై we can call this as a prophetic family. ఎందుకంటే he remembered Zechariah and he ఏదైతే ప్రామిస్ God has made, that covenant he remembered and he's shown his grace. మనం ఇంకా ముందుకి చూసినట్టయితే the person Zechariah is a priest. మనందరికి తెలుసు he was a priest దేవాలయంలో. జకరియాకి మనం బైబిల్లో డ్యూయల్ నేచర్ అనేది మనం చూస్తామన్నమాట. So whenever we see Luke chapter 1 verses 5 to 7, in the time of Herod, king of Judea, there was a priest named Zechariah who belonged to the priestly division of Abijah, his wife Elizabeth, and was also a descendant of Aaron. Both of them were righteous in the sight of God, observing all the Lord's commands and decrees blamelessly. But they were childless because Elizabeth was not able to conceive and they were both very old. మనం వన్ ఆఫ్ ది నేచర్స్ ఆఫ్ జకరియా మనం చూస్తాం అనమాట. సో జకరియా వాజ్ రిటన్ యాజ్ రైచియస్. హీ వాజ్ అ రైచియస్ పర్సన్ అండ్ హీ వాజ్ ఆల్సో బ్లేమ్లెస్ పర్సన్. జకరియానే కాదు, జకరియా అండ్ హిస్ వైఫ్, దే బోత్ వర్ స్క్రిప్చర్డ్ యాజ్ దే వర్ రైచియస్ అండ్ బ్లేమ్లెస్. And apart from that, Zechariah was also prayerful person. మనం Luke chapter 1 సేమ్ వర్స్ 13 చదివితే 13 లో ఏముంటదంటే, but the angel said to him, do not be afraid, Zechariah, your wife prayer has been heard. Your Elizabeth will bear your son and you are to call him John. So they were also prayerful person and he was also faithful in his service. ఏదైతే తన పని దేవాలయంలో యాజ్ అ ప్రీస్ట్ హీ వాజ్ సపోజ్ టు డూ, హీ వాజ్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ ఇన్ ద సర్వీస్. తర్వాత ద థింగ్, ఆ సెకండరీ నేచర్ ఏంటంటే నెగటివ్ ఆర్ కన్ఫ్యూజన్. ఆయనకి వెన్ హీ స్టార్టెడ్ స్పీకింగ్ టు జకరియా, నీకు ఇట్లా ఒక కుమారుడు ఎలిజబెత్ కి పుడతాడు అండ్ హిస్ నేమ్ వుడ్ బి జాన్. ఆయన ఏ ఫర్మెంటెడ్ డ్రింక్ కూడా హీ విల్ నెవర్ టేక్ ఇన్ హిస్ ఎంటైర్ లైఫ్ టైమ్ అని చెప్పినప్పుడు, దెన్ we can see a confusion or we can also see a like unbelief. అప్పుడు ఓకే, మేము ముసలితనంలో ఉన్నాం, మాకెట్లా పిల్లలు పుడతారు అనే కన్ఫ్యూజన్ అనేది జకరియాలో కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ డ్యూయల్ నేచర్ ఎట్లా అంటే, వన్ సైడ్ హీ ఈస్ రైచియస్, వన్ సైడ్ హీ ఈస్ బ్లేమ్లెస్ అండ్ వన్ సైడ్ హీ ఈస్ పవర్ఫుల్ and also he was faithful enough in service. At the same time he also had confusion and he was quite unbelief about what is coming. ఓకే, ఇంకా Luke chapter 1 verse 13 లో ఇంకా మనం చూస్తే we can see he is a కొంచెం వరల్డ్లీ థింకర్ లాగా, అంటే సిచ్యుయేషన్ బేస్డ్ థింకర్ లాగా we can see జకరియా అనమాట. Though Zechariah knows he is right from the Lord, sent by the Lord, he was still having some negative beliefs అన్నమాట. He was still thinking like worldly thinker. ఎందుకంటే మనకి సేమ్ ఈవెన్ ఇప్పుడు మనకి ఇదే సిచ్యుయేషన్ బైబిల్లో మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఇట్లా లేట్ గా పిల్లలు పుట్టడం, అంటే ఓల్డ్ ఏజ్ లో పిల్లలు పుట్టడం, సేమ్ సిచ్యుయేషన్ మనకి ఏబ్రహాం అండ్ సారా లైఫ్ లో మనకి కనిపిస్తుంది అనమాట. దిస్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ ఆర్ ద ఫస్ట్ టైం దట్ ఈస్ హ్యాపెనింగ్ టు జకరియా. దిస్ ఈస్ ఆల్రెడీ బిన్ హ్యాపెన్ టు వన్ ఆఫ్ ద కపుల్ ఇన్ ద బైబిల్ హూ ఇస్ ఏబ్రహాం అండ్ సారా. వాళ్ళకి జకరియా నోస్ ద స్క్రిప్చర్, జకరియా నోస్ ఎవ్రీథింగ్, జకరియా నోస్ దట్ దేవునికి ఏది కూడా ఇంపాసిబుల్. హీ వాజ్ ఆల్సో ఎ ప్రేయర్ఫుల్ పర్సన్, హీ వాజ్ ఆల్సో రైచియస్, హీ వాజ్ ఫాలోయింగ్ జీసస్, he was following everything.
బట్ స్టిల్ ఒక ఇన్సిడెంట్ ఆల్రెడీ అయిన తర్వాత కూడా బట్ స్టిల్ హీ వాస్ థింకింగ్ లైక్ వరల్డ్లీ థింకర్. ఒక సిచ్యుయేషన్ బేస్డ్ ప్రకారం ఒక నెగటివిటీగా తన డౌట్స్ ఇచ్చాడనమాట. సో దాట్ ఈస్ వెన్ వాట్ హ్యాపెన్స్. అప్పుడు గాబ్రియల్ దేవదూత ఏం చేస్తుందంటే హీ షట్స్ ద మౌత్ ఆఫ్ జకరియా సో దట్ one day whatever the prophecy has been told by the Gabriel will come to true. Until then Zechariah will not be able to speak. సో ఏమైతుందంటే మనం కూడా డ్యూయల్ నేచర్ కలిగి ఉంటాం అనమాట. సో మనం ప్రేయర్ చేస్తా ఉంటాం, we will keep reading Bible, will spend some time with God at least, but still situations వచ్చేసరికి then how we become is we will still start to encourage confusions. We'll still start to encourage some misconceptions, some misbeliefs, some doubts. We start questioning ourselves. We'll start questioning. So, ee dual nature kuda manalo ostundannamata. So, sometimes it seems like God delays answering our prayers. But God is never too late, not too quick. ఏంటంటే మన ఫెయిత్ ని మనం బ్లాక్ చేస్తామా? సో దిస్ ఈస్ అ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్. Like how are we? Are we still waiting for the God or are we doubting God? So మనం డౌట్ చేసినప్పుడు ఏమైతుందంటే God will shut few things to make few great things happen. Just like he has shut the mouth of Zechariah to reveal the great things into the world, the same way మనకు కూడా కొన్ని అనేది దేవుడు మన జీవితంలో he will shut so that at least దాని ద్వారా అయినా we will stop questioning God and we will stop the becoming a worldly thinker or situation based thinker. సో మనం ఈ డ్యూయల్ నేచర్ నుండి బయటికి రావాలి. ఇఫ్ వీఆర్ హ్యావింగ్ దిస్ డ్యూయల్ నేచర్ దెన్ లెట్ us not start questioning God, but even though it is a delay, మనకి లేట్ అయినా కానీ God is definitely he is on right time. సో నెక్స్ట్ ఫ్యామిలీ ఈజ్ కింగ్డమ్ ఫ్యామిలీ అనమాట. సో ఈ కింగ్డమ్ ఫ్యామిలీలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో అని అంటే వన్ ఈజ్ మేరీ అండ్ అదర్ వన్ ఈజ్ జోసెఫ్. సో ఫస్ట్ విల్ అండర్స్టాండ్ లైక్ వాట్ ఈస్ మేరీ. సో మేరీ నేచర్ ఏంటి? సో ఇఫ్ యు సీ లూక్ చాప్టర్ 1 verse 28 లో we will see that Mary is highly favored by God. Luke chapter 1 verse 28 I'll read. The angel went to her and said, "Greetings, you who are highly favored, the Lord is with you." She is highly favored and the Lord was also with her. When the angel came and started to speak to Mary that she will become pregnant and she will carry the most holy God. సో అట్లా చెప్పినప్పుడు సో యూజువల్లీ మనము జస్ట్ ఇఫ్ యూ ఇమాజిన్ కదా బీయింగ్ అ గర్ల్ అండ్ దెన్ she never questioned, she never doubted, she was only having one thing in her heart that Lord, I am virgin and I do not know men. సో ఆ సిచ్యుయేషన్ లో నేనెలా గర్భం ధరిస్తాననే ఒక ఆలోచన తన మనసులో ఉండే కానీ బట్ she never questioned God and she submitted to the will of God. మనం ప్రీవియస్ లో మనము జకరియా లైఫ్ లో చూస్తే Gabriel himself came and introduced and he spoke, but Zechariah, he was not quite submitted. He was like having some confusion, some doubts. But when coming to the life of Mary, right? Mary life etla unde ante she was very faithful to God. తను ఇంత పెద్ద సిచ్యుయేషన్ తన లైఫ్ లో జరుగుతుంది అని తెలిసినా గానీ she never questioned back God, but she was always ready to submit to the God's plan. Manamu Luke chapter 1 verse 38, I am the Lord's servant, Mary answered. May your word to me be fulfilled. Then the angel left her. So ikkada we can see that Mary is surrendering herself to the will of God's plan. God's plan ki she is surrendering. Okay, నాకు తెలుసు she has the shame, she has to face everything. తెలియకుండా పేరెంట్స్ తెలియకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతేనే ఎంత షేమ్ మనం చూస్తాము. ఎంత అంటే ఫ్యామిలీలో ఎంతో బాధ, తర్వాత రిలేటివ్స్ లో ఎంతో బాధ, తర్వాత ఒక్కొక్క మాట అనుకోవడం, తర్వాత అది పోయి మళ్ళీ ఇంకా వాళ్ళకి స్ప్రెడ్ అవ్వడం. సో ఇట్లాంటివి ఈ కాలంలోనే ఎంతో జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ చర్చ్ లో గానీ, మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీలో గానీ, అరే తన అమ్మాయి అట్లా చేసేసిందే,
వాళ్ళ పేరెంట్స్ ఇంత మంచిగా పెంచినా కానీ ఆ అమ్మాయి అట్లా వాళ్ళ పేరెంట్స్ కి ఎదురుగా వెళ్ళి అట్లా చేసేసింది, ఎవరినో వెళ్ళి పెళ్లి చేసేసుకుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఈ కాలంలో ఇప్పుడే ఎంత పెద్దగా ఉన్నాయంటే, ఆ కాలంలో ఇఫ్ యూ జస్ట్ ఇమాజిన్ కదా, షీఈస్ ఆన్సరబుల్ టు ఎవ్రీ వన్. షీఈస్ ఆన్సరబుల్ టు హర్ పేరెంట్స్, షీఈస్ ఆన్సరబుల్ టు జోసెఫ్. ఇంకా జోసెఫ్ తో తనకి పెళ్లి అవ్వలేదు. షీఈస్ ఆన్సరబుల్ టు ఎవ్రీ వన్. బట్ షీ ఒక క్వాలిటీ షీ హ్యాస్, దాట్ ఈస్ షీ వాజ్ సబ్మిటెడ్ టు ద గాడ్స్ ప్లాన్. దేవుడు ఒక మాట వచ్చి మాట చెప్పగానే తను ఎదురు తినకుండా వెంటనే షీ సబ్మిటెడ్ దాట్. షీ నెవర్ హ్యాడ్ ఎ సెకండ్ ఒపీనియన్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్స్ మిషన్ అండ్ గాడ్స్ విల్. తర్వాత ఇంకా తనకి బైబిల్లో షీ నోస్ దాట్ షీ ఈస్ గోయింగ్ టు బేర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అలోన్. దేవుణ్ణే తన గర్భం ధరిస్తుందని తెలిసి ఎంత షేమ్ అయినా గానీ తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి దెన్ షీ స్టార్టెడ్ టు సబ్మిట్ టు ద విల్ ఆఫ్ గాడ్. So this kind of nature we can see in the life of Mary అన్నమాట. సో మనకి ఇంకోటి ఏంటంటే, గాడ్స్ ఫేవర్ ఈజ్ ఆల్వేస్ అపాన్ పీపుల్ హూ ఆర్ రెడీ టు సే yes టు ద విల్ అండ్ మిషన్. సో ఎక్స్క్యూజెస్ ఇవ్వడం కన్నా మనకు దేవుడు చెప్పిన వెంటనే మన కరెంట్ సిచ్యుయేషన్ ఏదున్నా గానీ దానికి వెంటనే ఎస్ అని చెప్పే మనుషులని గాడ్ ఆల్వేస్ సీక్స్ those kind of people. So that is the life of Mary. So next other important person we can see is Joseph anamata. So Joseph మనకి బైబిల్లో చాలా కొంచెం పాత్ర అయినా కానీ జోసెఫ్ వాజ్ a very responsible person we can see అన్నమాట. సో ఎందుకంటే if you see the life of Zechariah, angel himself came and spoke. If you see the life of Mary, angel also himself came and spoke. But if you see the life of Joseph, angel spoke through the dream of Joseph అన్నమాట. తనకి డ్రీమ్ లో మాట్లాడిన వెంటనే Joseph did not think of anything. Joseph immediately went and made Mary as his wife. So తను ఎంత obedient and faithful to the law. He had in mind to divorce her quietly. తనకి he was faithful to the law అని it is mentioned in the Bible. తర్వాత ఏంజల్ ఆఫ్ ద లార్డ్ వచ్చి చెప్పిన తర్వాత then immediately he obeyed to the God's word. సో సేమ్ జోసెఫ్ మనం వర్స్ 20 లోకి వచ్చంగానే అప్పుడు ఏమని రాసి ఉంటదంటే, జోసెఫ్ సన్ ఆఫ్ డేవిడ్, do not be afraid to take Mary home as your wife, because what is conceived in her is from the Holy Spirit. She will give birth to a son, and you are to give him the name Jesus, because he will save his people from their sins. సో ఇక్కడ ఏంజల్ మాట్లాడిన తర్వాత దెన్ ఇఫ్ యు సీ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ కదా, he was a man of immediate action. తనకి దేని he did not wait. He was a man of immediate action. He was immediate obedience చూపించాడు అనమాట. He was a man of no doubt. Mary, దేవుడు ఆ క్లారిటీ ఏంజల్ believed. He believed that his wife is virgin. He believed that his wife is going to conceive the holy child, and he immediately took action. Tarvata he also never questioned God. He was a man of responsibility. Just imagine, when we say the man of responsibility, when she became pregnant, tarvata who took responsibility, and he is the one who walked miles and miles and miles and miles just for the sake of Jesus, just for the sake of Mary and the Holy Child. The responsible person we can see. Mary and Joseph, if you see both, they left their comfort zone behind. They embraced their shame and they surrendered everything together for the salvation of the world. When they got to know that through this son, మనకి ఒక సాల్వేషన్ అనేది, ప్రపంచానికి ఒక సాల్వేషన్ ఇంట్రడ్యూస్ అవుతుందంటే they left everything. And other thing is, though he never encountered angel directly kada, but still he was very obedient to God. బట్ మనము ఈ కింగ్డమ్ ఫ్యామిలీని ఇప్పుడు మనం ఒక్కసారి మనం చూసినట్టయితే, సో బోత్ ఆఫ్ దెమ్ వర్ వెరీ ఒబీడియంట్ అండ్ వెరీ ఫెయిత్ఫుల్ అండ్ దే నెవర్ క్వశ్చన్డ్ గాడ్. బట్ మనకి ఈ రోజుల్లో చాలా మంది లైఫ్ లో మనం చూసినట్టయితే, దో గాడ్ ఇస్ స్పీకింగ్ అబౌట్ దర్ విల్ ఇన్ అవర్ లైఫ్స్, బట్ వీఆర్ స్టిల్ క్వశ్చనింగ్ గాడ్. వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద సైన్స్ అన్నమాట.
there are still few people who are waiting for the wonders, confirmations కోసం, the informations. But look at the life of Joseph, look at the life of Mary. వాళ్ళు ఎంత అవమానాన్ని ఆ కాలంలో, ఇంకా అవమానానికి ఇంకా అసలు ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ లైన్ ఫర్ దట్. అంత అవమానాన్ని కూడా దే ఎంబ్రేస్డ్ ఇట్. వాళ్ళు ఆ అవమానాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఆ కంఫర్ట్ జోన్ ని కూడా వదిలేసి, దో దే ఆర్ ఆన్సరబుల్ ఫర్ ఎవ్రీవన్, దే లెఫ్ట్ దర్ ఓన్ పీపుల్ అండ్ బట్ ఒక్కటే ఒక్క దారి వాళ్ళ ముందు ఉండే, దట్ ద విల్ ఆఫ్ గాడ్. ఆ విల్ ఆఫ్ గాడ్ కి సరెండర్ ఇద్దట్లో ఉండే. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ టుడే వీ హావ్ రిసీవ్డ్ క్రైస్ట్. ఆ రోజు ఇఫ్ దే హ్యాడ్ ఆ షేమ్ కి నేను ఏమైపోతానో అని ఒక్క క్వశ్చన్ చేసుకొని, వాళ్ళని క్వశ్చన్ చేసుకొని వాళ్ళకనే సరెండర్ అయ్యకపోయి ఉంటే, మేబీ ద ప్లాన్ వాజ్ డిఫరెంట్ ఏమో. గాడ్ మైట్ హావ్ బీన్ హ్యావింగ్ ద డిఫరెంట్ ప్లాన్, బట్ I don't think the plan would have been that much perfect, as God has planned in the life of Mary and Joseph. వాళ్ళు అలా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కాపాడుకొని, ఎన్ని సిచ్యుయేషన్స్ వచ్చినా తన కుటుంబాన్ని వదిలిపెట్టడం, తన ఫ్యామిలీని, తన రిలేటివ్స్ ని, తన బంధువర్గాలను వదిలిపెట్టి దేవుడు చూపించిన స్థలానికి వాళ్ళు సిద్ధమైనారు వెళ్ళడానికి. సో బికాస్ ఆఫ్ ద సరెండర్ and the obedience they both have today, we got the savior of our lives. ప్రపంచం మొత్తానికి God was introduced, Jesus was introduced. ఆయన సాక్రిఫైస్ అవ్వడానికి these people played a very important role. So this is something we understand from the kingdom family. So next thing what we can see is watchers. అంటే వాచర్స్ ఆర్ నథింగ్ బట్ షెపర్డ్స్ అన్నమాట. సో మనం థియాలజీ ప్రకారం చూసినట్టయితే, కొంచెం హిస్టరీలోకి వెళ్ళినట్టయితే, సో షెపర్డ్స్ అనే వాళ్ళు ఎట్లా ట్రీట్ చేయబడిన వాళ్ళు అంటే, చాలా లోగా ట్రీట్ చేయబడిన వాళ్ళు. ఇంకా ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళ ఊరి పొలిమేరల దూరంలో పెట్టేవారంట ఆ ఊరి ప్రజలు. కొన్ని ఒకేషన్స్, కొన్ని సెలబ్రేషన్స్ ని కూడా వాళ్ళకి దిస్ వాజ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ జీసస్ అన్నమాట. జీసస్ బర్త్ టైమ్స్ లో షెఫర్డారు అని అంటే వాళ్ళు పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం, వాళ్ళు చాలా అన్క్లెన్స్ గా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకి నీట్నెస్ అనేది తెలియదు. వాళ్ళకి ఒక్కటే తెలుసు, వాళ్ళ గొర్రెలను కాచుకోవడం మాత్రం అన్నమాట ఆ టైంలో. సో గాడ్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ టు షెపర్డ్స్ కి ఇంట్రడ్యూస్ అయ్యారు. Chapter 2 verse 8. And there were shepherds living out in the fields nearby, keeping watch over their flocks at night. One of the reasons of why God has to first appear to shepherds, ఎందుకంటే they are not the people who sleeps always. Okay, they are always awake. Even nights లో కూడా మనకి బైబిల్లో ఏం రాసి ఉంటదంటే, even the nights they were watching over their flocks. So they were not lazy people. Shepherds were never lazy people అన్నమాట. They always keep watching over their flocks. అంటే ఎందుకు అంటే, ఏ సమయంలో ఏ ఒక్క జంతువు వచ్చి వాళ్ళ ఫ్లాక్స్ ని, అంటే వాళ్ళ గొర్రెలని చంపేస్తుందా అని షెపర్డ్స్ వాళ్ళు రాత్రులు పండుకొని, తర్వాత వాళ్ళ షిఫ్ట్ వేరే వాళ్ళకి ఇచ్చి వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, తర్వాత వీళ్ళు పచ్చడ్స్ డే అండ్ నైట్ వాళ్ళ గొర్రెలను కాచుకుంటూనే ఉండేవారు అనమాట. సో ఈ క్వాలిటీ వీ హ్యావ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ షెఫర్డ్స్ అనమాట. తర్వాత నెక్స్ట్, ఈ షెఫర్డ్స్ దే ఆర్ కాల్డ్ ఆఫ్ మెన్ ఆఫ్ యాక్షన్. సో వై వి సే దే ఆర్ మెన్ ఆఫ్ యాక్షన్ అంటే, Luke chapter 2 verse 16 లో మనం చూసినట్లయితే ఏముంటదంటే, సో దే హరీడ్ ఆఫ్ and found Mary and Joseph and the baby who was lying in the manger. ఇంకో వర్జన్స్ లో మనకి ఏమని ఉంటదంటే, they were very quick whenever the angel spoke, they started traveling to see Jesus అన్నమాట. very quickly అనే they were overjoyed and very quickly started to travel అని ఉంటది. అంటే they did not wait for anything. ఇక్కడ కూడా సేమ్, they did not wait for anything. They were very quick in action. ఇమ్మీడియట్ గా వాళ్ళ గొర్రెలని వేరే వాళ్ళకి ఇచ్చారో, లేదంటే వాళ్ళ గొర్రెలను కూడా తీసుకొని వెళ్ళారు. బట్ యాజ్ పర్ ద థియరీ ఆర్ హిస్టరీ, మనకి వికీపీడియాలో కానీ కొన్ని వెబ్సైట్స్ లో ఏముంటదంటే, వాళ్ళ గొర్రెలను కూడా లెక్క చేయలేదంట. they are the people who keeps watch over their flocks day and night. ఒక్క పురుగు గాని, ఒక్క మనిషి గాని, ఒక్క జంతువు గాని వాళ్ళ గొర్రెల మీదకి రానియకుండా అంత సేఫ్టీగా చూసుకునే వాళ్ళు. ఏంజల్ కేమ్ అండ్ స్పోక్, వెళ్ళి ఉండుంటే
వాళ్ళు వెళ్ళిన సమయానికన్నా ఇది ఎక్కువ సమయం అవ్వచ్చు. ఇంకా ఎందుకంటే ఈ గొర్రెలని మార్గం మధ్యలో వాళ్ళకి గడ్డి తినిపించడం కన్నా వాళ్ళకి ఫుడ్ తినిపించి, సో ఇవన్నీ రిస్క్ అనేది వాళ్ళకు ఉంటాయన్నమాట. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దాట్ దే మైట్ హావ్ లెఫ్ట్ దేర్ ఫ్లాక్స్. ఎందుకంటే క్విక్లీ అనగానే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో వెంటనే పరుగున దే వెంట్ టు సీ జీసస్ అన్నమాట. తర్వాత the men who glorified God and praised God. After that, when they glorified God and they praised God. సో ఇక్కడ మనం ముందు నుండి మనము మన ఫ్యామిలీస్ దగ్గర కింగ్డమ్ ఫ్యామిలీ, ప్రాఫిట్ ఫ్యామిలీ, తర్వాత మేరీ, జోసెఫ్, తర్వాత నెక్స్ట్ ఈవెన్ ద షెఫర్డ్స్, వీళ్ళందరూ మనకు కొన్ని సిమిలర్ క్వాలిటీస్ ఏముంటాయంటే they were quick of action అన్నమాట. they never questioned, they are quick of action. సో ఆ నేచర్ ని మనం వాచర్స్ లో మనం చూస్తాం అనమాట. తర్వాత నెక్స్ట్ థింగ్ ఇస్ వైస్ మెన్ ఆర్ వైస్ వర్జిన్స్. సో ఇక్కడ వైస్ వర్జిన్స్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే, సో కొన్ని ఇక్కడ మనకి చాలా ఏంటంటే చాలా హిస్టరీ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ వైస్ మెన్. సో మనం వైస్ మెన్ ని చూసిన పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లాక్ మ్యాజిక్ సీక్స్ ద ట్రూత్. దే ఆర్ ద సీకర్స్ ఆఫ్ ట్రూత్ అన్నమాట. అంటే వాళ్ళు ఎంత ప్యాషనెట్ ఉండే అంటే వాళ్ళకి తెలుసు ఒక రోజు ఒక నక్షత్రం పుడుతుంది, ఆ నక్షత్రం ద్వారా లోక రక్షకుడు జన్మిస్తాడని అనే ఒకే మాట వాళ్ళకి తెలుసు. బట్ స్టిల్ దే ఆర్ వెయిటింగ్ ఇక్కడ వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటారు అనమాట. అండ్ తర్వాత when they got to know that Jesus is born, అంటే వాళ్ళు ఇంకా they started to travel అనమాట. అయితే జస్ట్ ఇమాజిన్ దిస్ ట్రావెల్, ఈ ట్రావెల్ అనేది ఒక నార్మల్ ట్రావెల్ కాదు, నార్మల్ ట్రావెల్ అసలే కాదు. ఎందుకంటే హియర్ ఇట్ ఇన్వాల్వ్డ్ మనీ, it involved expenditure, it involved time, it involved their energy. They humbled themselves. So they వాళ్ళు వెంటనే they humbled themselves and they started traveling to see the Lord Jesus Christ. మనం చూసినట్టయితే వాళ్ళకి ఏ ప్రూఫ్ లేదు, వాళ్ళకి ఒక ప్రూఫ్, దట్ ఈస్ ద స్టార్, రైట్? మనకి ముందు చూసినట్టయితే మనం చూసినట్టయితే అక్కడ కూడా వాళ్ళకి ఎక్కువ ప్రూఫ్స్ దేవుడు ఇవ్వలేదు. బట్ స్టిల్ దే వర్ ఫెయిత్ఫుల్ అండ్ దే సబ్మిటెడ్. ద సేమ్ థింగ్ ఈవెన్ వైస్ మెన్ కూడా దే హ్యాడ్ ఓన్లీ వన్ స్టార్ టు గైడ్ and they did not even had any prophet to confirm their passage. వాళ్ళు ఆ దారిలో but they were traveling only through one faith, that they will see the Lord Jesus Christ one day. ఇది ద్వారా they traveled miles and miles together. They walked in faith over one single star. They did not wait for any more proofs. వాళ్ళు విన్న వెంటనే ఏ proofs కానీ ఇంకా వండర్స్ కానీ ఇంకా దేని మీద కానీ వాళ్ళు డిపెండ్ అవ్వలేదు. దే నో వన్ స్టార్ విల్ కమ్. ఆ స్టార్ కనపడగానే they did not even have a second thought and they started traveling. So just imagine, మనకి హిస్టరీలో చూసినట్టయితే, సో ఇట్ ఈస్ మెన్షన్ ఇన్ ద బైబుల్ దట్ దే ట్రావెల్డ్ ఫ్రమ్ ద ఈస్ట్. సో ఈస్ట్ నుండి ట్రావెల్ చేసి వచ్చినారు కాబట్టి there are three possible places where they came from. So one might be Persia, and the second might be Mesopotamia, and the third might be Arabia. సో ఈ 3 ప్లేసెస్ నుండి వచ్చి ఉండొచ్చు అనే కన్సెప్షన్ మనకి ఉందన్నమాట. సో మనం పర్షియా చూసినట్టయితే, ఫ్రమ్ పర్షియా టు టు ట్రావెల్ అంటిల్ బెత్లెహేమ్, అక్కడ కొన్ని థౌజండ్స్ ఆఫ్ మైల్స్ ఇన్వాల్వ్డ్ అనమాట, కొన్ని థౌజండ్స్ ఆఫ్ మైల్. సో ఒకవేళ వాళ్ళు మెసోపటోమియా నుండి వచ్చి ఉంటే, మెసోపటోమియా ఆర్ అరేబియా నుండి వచ్చి ఉంటే, దెర్ వాజ్ ఆ ప్యాసేజ్ అనేది, ఆ దారి అనేది అంత ఈజీ దారి కాదనమాట. దెర్ వర్ హార్ష్ టెరైన్స్ ఇన్వాల్వ్డ్. తర్వాత దెర్ వర్ డెజర్ట్స్ ఇన్వాల్వ్డ్. తర్వాత నెక్స్ట్ దెర్ వాజ్ రియల్ డేంజర్ ఇన్వాల్వ్డ్. డెజర్ట్ లో వాళ్ళకి వాటర్ ఉండదు, ఎక్కడ నుండి తర్వాత ఆ టెరైన్స్ నుండి వాళ్ళు అంటే పయనిస్తూ వెళ్తున్నప్పుడు ఎక్కడ నుండి ఎలాంటి డేంజర్ వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. సో ఇట్లాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ లో కూడా జస్ట్ ఇమాజిన్, they did not lost their faith. They did not even ఒక పాయింట్ లో వాళ్ళకి వాళ్ళు అనుకోవచ్చు, అరే ఈ స్టార్ అసలు మనకి కరెక్ట్ దారి చూపుతుందా లేదా, అసలు ఈ స్టార్ అసలు నిజమైన స్టారే,
సో ఇది మనది రక్షకుని దగ్గరికి మన బిలీఫ్. ఇతని మాత్రం మరి ఎప్పుడు కోల్పోలేదు. వాళ్ళకి ఏ క్షణంలో కూడా డౌట్ రాలేదు. ఎందుకంటే దే హ్యావ్ ద ఫెయిత్. ద వన్ థింగ్ విచ్ డ్రైవ్ దెమ్ లాంగ్ వే, థౌజండ్స్ ఆఫ్ మైల్స్ డెజర్ట్స్ లో నుండి, హార్ష్ డిఫరెన్స్ లో నుండి కూడా వాళ్ళు ప్రయాణం అయినారు అనేది హిస్టరీ చెప్తుంది అనమాట. సో అట్లాంటి ఫెయిత్, అట్లీస్ట్ ఇట్ టుక్ 2 years, ఫ్రమ్ మంత్స్ టు 2 years, ఇట్ టుక్ ఫర్ ద వైస్ మెన్ టు ట్రావెల్ అనమాట. ఈ ట్రావెల్ అనేది ఇట్ ఈస్ నాట్ అ నార్మల్ ట్రావెల్. వాళ్ళు ఎంత టైం ని స్పెండ్ చేసినారు, వాళ్ళ బలంని స్పెండ్ చేసినారు. ఈవెన్ మనకి వైస్ మెన్ అంటే దే ఆర్ నాట్ ద పీపుల్ ఇన్ యంగ్ ఏజ్. వాళ్ళ యంగ్ ఏజ్ కాదు, వాళ్ళకి అంత జ్ఞానం ఉంది. వాళ్ళ ఒక్క స్టార్ మీద మాత్రమే ఒక స్టార్ మీద ఇన్ని మైల్స్ వాళ్ళు ప్రయాణం చేసినారంటే వాళ్ళ ఏజ్ ఏదో నార్మల్ ఏజ్, ఒక మన యంగ్ ఏజ్ అయ్యి అస్సలు ఉండదు. వాళ్ళ ఏజ్ డెఫినెట్లీ కొంచెం ఓల్డెన్ ఏజ్ అయి ఉంటది. ఎందుకంటే అంత జ్ఞానం, అంత ఫెయిత్ వాళ్ళకు ఉంది ఒక స్టార్ మీద అంటే దే ఆర్ నాట్ అ యంగ్ పీపుల్ ఫర్ షూర్. దట్ ఈస్ వాట్ ద హిస్టరీ సేస్ కదా. సో దాన్ని క్యారీ చేయడానికి పని వాళ్ళు గానీ, వాళ్ళు వెళ్ళే క్యామిల్స్ కి మధ్యలో ఫుడ్ గానీ, ఏమైనా క్యారీ చేయడానికి గానీ, దెర్ ఆర్ లైక్ మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ అనమాట. సో దిస్ ఎంటైర్ జర్నీ ఈస్ అ వెరీ ఎక్స్పెండిచర్ జర్నీ అండ్ ఇట్ ఇన్వాల్వ్డ్ కాస్ట్. వాళ్ళకి ఇంకేంటంటే వాట్ వి సీ హియర్ ఇస్ దే స్టార్టెడ్ విత్ అ సైన్ బట్ దే ఎండెడ్ విత్ అ సేవియర్. వై? దే డిడ్ నాట్ లాస్ ద ఫెయిత్ ఇన్ ద స్టార్ అన్నమాట, Christ. So one they took is gold, and the second they took is frankincense, and the other they took is the myrrh, kingship. They know that he is the Lord Jesus Christ. They have gifted Jesus gold. The second thing is frankincense. సో ఇదేంటంటే ధూపం అనమాట. ఇదేందుకంటే దేవా నువ్వు మాత్రమే వర్షిప్ కి, నిన్ను ఆరాధించడానికి నువ్వు ఒక్కడవే అర్హుడవు. నువ్వు తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా కొనియాడబడే అర్హ. గ్రో అప్ and will definitely die for the salvation of the entire world. So this revelation has been grasped by the wise men. So ఈ 3 gifts anamata, ఈ 3 gifts resembles these 3 things. So one is kingship, other thing is Jesus is the only one who is worthy of the worship, and the third thing is Jesus is the one who will die because every person on this earth. That is the revelation the wise men had. If you see, after they met Jesus kada, they wanted to go to again king. Wala chance unde to go back to the king and say ee place lo దేవుడు ఉండే అని. But the Lord himself, the angel came and spoke in their dream. So here also if you see, వాళ్ళకి ఈ ఎంటైర్ జర్నీలో ఎప్పుడు కూడా దేవదూత స్వయంగా ప్రత్యక్షమై చెప్పింది ఎక్కడా లేదు. దే ఓన్లీ హ్యాడ్ వన్ థింగ్, వన్ ఇస్ స్టార్. ఆ స్టార్ ని చూసుకుంటూ మాత్రము వాళ్ళు 2 ఏళ్ళు వాళ్ళు ప్రయాణం అయ్యి దే వెంట్ టు జీసస్. అండ్ ఈవెన్ ఏంజల్ కూడా వాళ్ళకి డ్రీమ్ లో చెప్తుంది, డు నాట్ గో బ్యాక్ టు కింగ్, యూ టేక్ అనదర్ రూట్ అని చెప్తే, ఆ డ్రీమ్ లో కూడా ఆ డ్రీమ్ వాయిస్ ని కూడా దే యాక్సెప్టెడ్, దే సబ్మిటెడ్ టు ద గాడ్ అనమాట. దే డిడ్ నాట్ ఈవెన్ క్వశ్చన్ అనమాట. ఇఫ్ యు సీ మనకి దే మైట్ హావ్ ప్లాన్డ్, అంటే మనం నెక్స్ట్ ఏ దారి వెళ్ళాలో, దేవుని వాళ్ళు కలిసి దే ప్రైజ్డ్, దే వర్షిప్డ్ హిమ్, they bowed down to him, they bowed down to Jesus, and they have gifted everything. తర్వాత వాళ్ళకి ఆ నైట్ వాళ్ళకి డెఫినెట్లీ they had a plan. మనం వెళ్ళిపోతాము ప్లాన్ కూడా they might have had, but still they abandoned their original plan just because they trusted the voice of God. They trusted the voice of God. Now today, how many people, how many of us are trusting the voice of God? నమ్ముతా దేవా ఎన్నో వింటాము, but look at the wise men. They did not had anyone, they only heard the voice of angel. ఆ దేవుని వాయిస్ ని మాత్రము, ఆ ఒక్క స్టార్ ని మాత్రము they followed through the entire 2 years and they finally met Jesus Christ over there అన్నమాట. తర్వాత కింగ్ ని కూడా they did not trust. ఎక్కడ చంపుతాడనేది అది కూడా వాళ్ళకు they did not trust. They only trusted the voice of God. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఏం అర్థం అవుతుందంటే, they have encountered Jesus and they went back home, but they did not go back in the same way.
ఏ అయితే తీసుకొచ్చిందో, రక్షకుని చూడడానికి తీసుకొచ్చిందో, అదే హోప్‌తో, అదే ఫెయిత్‌తో యూ నో దే టుక్ అ వెరీ, వెరీ లాంగ్ రూట్ అండ్ దే వెంట్ బ్యాక్ టు దేర్ ఓన్ ప్లేసెస్. When we see the life of wise men, right? You know, they encountered Jesus, but the road back is never the same. You know, మన సిచ్యుయేషన్ లో కూడా once we encounter Jesus కదా, the road back is never the same for us. You know, we can return. You know, you cannot return the same way you came. మనం ఏ అయితే సిచ్యుయేషన్ వచ్చినామో ఆ సిచ్యుయేషన్ తో we will never go back. Definitely God, when we encounter Jesus కదా, then definitely there is something changes. You know, మన వైజ్ మెన్ లో కూడా though they took long road, but they did not feel it is a long. Though they have spent much time, they did not feel this is a sign, because they are filled with overjoyed. They have they have encountered the Lord Jesus Christ. ఈ మనీ గానీ, టైం గానీ, మోర్ ఎనర్జీ కూడా that they never considered it. The old path, it never longs. It never fits. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, if we see one thing at the end of the life of wise men కదా, they left as seekers but they returned as worshippers. ఎట్లా అంటే ఏదైతే వాళ్ళు they were very longing, they were a deep seekers of truth, deep seekers of Christ అన్నమాట. They traveled as seekers but they returned as worshippers. మనకి ఇంకో క్వశ్చన్ కూడా ఒకటి ఉండొచ్చు అనమాట. వై గాడ్ హ్యాస్ టు appear to someone outsiders. These wise men are not Jews. They are from the east. Tandu petti why God has to appear to the outsider peoples. ఇప్పుడు మనకి even there are priests, there are people in Jews, they know the scriptures. వాళ్ళకి scripture లో రాసి ఉంది. They have many proofs that there will be someday Jesus will be born అనే ఒక స్టార్ ఉంది. But still why the own people did not recognize Jesus no. ఎందుకంటే తన సొంత ప్రజలు తనని గుర్తించలేకపోయారు. The outsiders, why God has to appear is because I feel to erase this misconception that Jesus is not just for the Jews. He is not for the rich. He is not just for the poor. He is not just for the rich. He is not for the just low. He is not for only for so and so races, but he is for everyone. He is for everyone, and he is always near to those who seeks. That is what the wise men did. They were seekers, though they are not Jews, though they are not from the own people of Jesus kada, they are from different place, they are from the different country, but still they were very longing to see God. That is what we learn here at the end is, God calls people from unexpected places. God calls unexpected people to do unexpected things for Jesus Christ. So that is what we see from the life of wise men. So at the last, as a conclusion, what we can understand through the life, through this nativity is, we should first remove the dual nature. We should never question. When God says something, let us obey immediately, and let's not prolong it. Let's not procrastinate it. Let's not have a dual nature. That the second is be a kingdom oriented. Always be a kingdom oriented anamata, and be a watcher. Never sleep, never slumber. Always be a watcher. నీ faith మీద you keep a watch. దేవుడు ఇచ్చిన will మీద we have to keep a watch. And then the third is be wise and be pure and willing to carry the Lord's work and responsibilities beyond what is expected. So if you see the Matthew chapter 5 verse 41, let's read Matthew chapter 5, verse 41. So in 41 it says, if anyone forces you to go 1 mile, go with them 2 miles. So our responsibility అనేది we have to take anamata. Even Romans chapter 12 verse 2, once we'll read Romans chapter 12 verse 2. Do not conform to the pattern of this world, but be transformed by the renewing of your mind. Then you will be able to test and approve that God's will is
హిస్ గుడ్, ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్ విల్. సో ఇక్కడ ఏం మర్యాదలను అనుసరించొద్దు అని గాడ్ ఇస్ టెలింగ్ అస్. సో లెట్స్ బి ఆల్వేస్ కింగ్డమ్ ఓరియంటెడ్. మన చూడ ఆ విల్ కి స్టిక్ అయి ఉండి ఈ లోక మర్యాదలను అనుసరించకపోతే దెన్ డెఫినెట్లీ వీఆర్ ఇన్ అ గుడ్ హ్యాండ్స్. డెఫినెట్లీ జస్ట్ లైక్ ద వైజ్ మెన్ met the Jesus someday. Definitely God is telling us, today, be faithful and do not lose hope. Manam kuda, maybe we are traveling in the deserts. Maybe we're traveling in the long path. Maybe we do not have any sign, any proof, but even just a flicker of light, even a flicker of light is enough for us to, carry forward our faith. You know, ఒక్క చిన్న వెలుగు చాలు యునో టు టు క్యారీ అవర్ ఫెయిత్ ఫార్వర్డ్. అండ్ డెఫినెట్లీ ఆ లాంగింగ్‌నెస్, ఆ సీకింగ్‌నెస్ మనకు ఉండుంటే మాత్రం డెఫినెట్లీ గాడ్ విల్ డెఫినెట్లీ. సో దిస్ ఈస్ వాట్ వి కెన్ అండర్‌స్టాండ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ఇట్.